నేను JYOTHI అనే జ్యోతి అని మిమ్మల్ని చూసా. మీ పేరేంటమ్మా? జ్యోతి సార్. నేను ఆకులో చెక్ చేస్తే నాకు మీ హౌస్ బయటికి రాగానే ఏదో చిన్న ట్రాన్స్ఫార్మర్ లాంటిది కనిపిస్తుందమ్మా. మీ ఎక్కడ ఉందమ్మా? మా ఇంటి పక్కనే ఉందమ్మా. ఉంది సార్. ఆకులో నేను మీ ఇంటికి ప్రవేశించగానే కన్స్ట్రక్షన్ సంబంధించిన మెటీరియల్స్ ఏదో కొన్ని కనిపిస్తున్నాయి. ఇసుక, తర్వాత నెక్స్ట్ సిమెంట్ సంబంధించినటువంటి ఏదో నిర్మాణానికి సంబంధించినటువంటి కొన్ని మెటీరియల్స్ కనిపిస్తున్నాయి. ఉన్నాయి, కరెక్టేనమ్మా? కరెక్ట్, అదే నేను చూస్తున్నాను. ఏదో డైరీలో రాసుకొని కూడా సప్రభుడు మ్యారేజ్ జరగాలి, శుభకార్యం జరగాలని చెప్పేసి ఎవరమ్మా అట్లా ప్రార్థన చేసేది? ఎవరమ్మా? నేనేనండి. ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నారమ్మా? మా సిస్టర్ కోసం. మీ సిస్టర్ కోసం. అయితే పరిశుద్ధాత్మ తెలియజేస్తున్నాడు, ఈ స్థలంలోనే మీ ఇంట్లో ఒక శుభకార్యం జరగబోతుంది. ఆత్మలు నేను చూసినప్పుడు నాకు మీ కుటుంబంలోకి 1 2 2 దూతలు ప్రవేశించడం నేను చూస్తున్నాను. చెప్పండి గట్టిగా, రిసీవ్ అని. దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఒక అభిషేకం మీపైకి బలంగా దిగొస్తుంది. ఒక దూత మీకోసం దిగిరాడు నేను చూస్తున్నాను. ఆయిల్ ఏదో చిన్న పాత్ర ఓపెన్ చేశాడు, చూడండి, ఆ మీద కుమ్మరించాడు. బగబగా వల్లంతా కూడా షేక్ అయిపోతుంది. పరిశుద్ధాత్మ దేవుడు అభిషేక వోల్టేజ్ బలంగా దింపేస్తున్నాడు. అద్భుతాలు జరుగుతున్నాయి యేసుక్రీస్తు నామములో. అమ్మ, ఇందాక నేను JYOTHI అనే జ్యోతి అని మిమ్మల్ని చూసా. మీ పేరేంటమ్మా? జ్యోతి సార్. జ్యోతి. ఆత్మలు నేను చెక్ చేసినప్పుడు నాకు పరిశుద్ధాత్మ దేవుడు మీకు గుడ్ న్యూస్ దయచేయబోతున్నాడు. గట్టిగా రిసీవ్ అని చెప్పండి. రిసీవ్ అని చెప్పండి. ఆత్మలు నేను చూస్తాను, మిమ్మల్ని నేను చూసినప్పుడు నాకు మీరు ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా, మా ఇంట్లో కార్యం జరగాలి, శుభకార్యం జరగాలి, మ్యారేజ్ జరగాలి అని చెప్పేసి ఏదో డైరీలో రాసుకొని కూడా సప్రభుడు మ్యారేజ్ జరగాలి, శుభకార్యం జరగాలని చెప్పేసి ఎవరమ్మా అట్లా ప్రార్థన చేసేది? ఎవరమ్మా? నేనేనండి. మీరే. ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నారమ్మా? మా సిస్టర్ కోసం. మీ సిస్టర్ కోసం. అయితే పరిశుద్ధాత్మ తెలియజేస్తున్నాడు, ఈ స్థలంలోనే మీ ఇంట్లో ఒక శుభకార్యం జరగబోతుంది. గట్టిగా రిసీవ్ అని చెప్పండి. అలాగే ఆత్మలో చూసినప్పుడు నాకు మీ ఇంట్లో ఎవరితో ఆరోగ్యం బాగుంటప్పుడు నేను చూస్తున్నాను. ఏదో మోకాల నొప్పులు, అప్పుడప్పుడు కాళ్ళ నొప్పులు అని అంటున్నారు. అలాగే ఈ కరోనా టైంలో కూడా సంథింగ్ ఎవరికో కరోనా టైంలో కొంచెం బాగా సిక్ అవడం నేను చూస్తున్నాను. ఎవరమ్మా? మా అమ్మమ్మ అండి. మీ అమ్మమ్మ గారు సిక్ అయిపోయారు. నెక్స్ట్ ఆత్మలు నేను చూసినప్పుడు నాకు మీ కుటుంబంలోకి 1 2 2 దూతలు ప్రవేశించడం నేను చూస్తున్నాను. చెప్పండి గట్టిగా, రిసీవ్ అని. చెప్పండి గట్టిగా, రిసీవ్ అని. మీ హౌస్ బయటికి రాగానే నేను ఆకులో చెక్ చేస్తాను, నాకు సడన్ గా అక్కడ ఏదో చిన్న ట్రాన్స్ఫారం లాంటిది కనిపిస్తుందమ్మా. మీ హౌస్ బయట ఏదో సంథింగ్ చిన్న ట్రాన్స్ఫారం, ఏదో పోల్ నేను చూస్తే, కరెంట్ పోలు, నాకు ఏదో చిన్న ట్రాన్స్ఫారం కనిపిస్తుంది. మీ ఎక్కడ ఉందమ్మా? మా ఇంటి పక్కనే ఉంది. మీ ఇంటి పక్కనే చిన్న కరెంట్ పోల్ ఉంది, దాని పక్కనే చిన్న ట్రాన్స్ఫారం ఉందమ్మా. రైట్. ఆత్మలో నేను మీ ఇంటికి ప్రవేశించగానే సడన్ గా ఆత్మలో చూస్తాం, నాకు అక్కడ ఏదో కొన్ని మెటీరియల్స్ కనిపిస్తున్నాయమ్మా. కొన్ని సంథింగ్ సంథింగ్ మెటీరియల్స్. ఇవి ఏంటి మెటీరియల్స్ చెక్ చేసినప్పుడు నాకు ఏదో కన్స్ట్రక్షన్ సంబంధించిన మెటీరియల్స్ ఏదో కొన్ని కనిపిస్తున్నాయి. ఏదో అది ఇసుక, తర్వాత నెక్స్ట్ సిమెంట్ సంబంధించినటువంటి ఏదో నిర్మాణానికి సంబంధించినటువంటి కొన్ని మెటీరియల్స్ కనిపిస్తున్నాయి. అవన్నీ మా ఇంటి దగ్గర ఉన్నాయి. మీ ఇంటి దగ్గర ఉన్నాయమ్మా? ఉన్నాయి, కరెక్టేనమ్మా? కరెక్ట్, అదే నేను చూస్తున్నాను. నెక్స్ట్ తర్వాత ఆత్మలు నేను చెక్ చేస్తాను, నాకు సంథింగ్ ఏదో పైన ఏదో వాల్ కట్టాలనుకుంటున్నారు. ఇక్కడ గోడ ఏదైనా కట్టాలనుకుంటున్నారమ్మా? అవును సార్, కట్టాలనుకుంటున్నాం. ఎక్కడమ్మా గోడ కట్టాలనుకుంటుంది? ఎక్కడ? మా ఇంటి పక్కన ఖాళీ ప్లేస్ ఉంది, అది కాంపౌండ్ వాల్ కట్టాలనుకుంటున్నారు. కాంపౌండ్ వాల్ కట్టాలనుకుంటున్నారు. అది చూపిస్తూ పరిశుద్ధాత్మ తెలియజేస్తున్నాడు, అది త్వరలో కంప్లీట్ కాబోతుంది. చెప్పండి గట్టిగా, రిసీవ్ అని. దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. నెక్స్ట్ ఆత్మలో చెక్ చేసినప్పుడు మీరు ప్రార్థన చేస్తారు. ప్రభువా, మా బిడ్డల్లో ఒక బిడ్డను బలంగా సేవలో వాడుకోండి అని చెప్పేసి మీరు ప్రార్థన చేస్తూ కూడా కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తున్నా. ప్రభువా, ఆ బిడ్డను మీరు సేవలో బలంగా వాడుకోవాలని ప్రార్థన చేస్తారు. ఏ బిడ్డ కోసం ప్రార్థన చేస్తున్నారమ్మా? మా మూడో బాబు అండి. మీ మూడో బాబు కోసం పుట్టినప్పుడు కూడా ఒక ఏదో ప్రార్థన చేస్తే, ఒక నిబంధన లాగా సంథింగ్ ఏదో మొక్కుబడిలాగా మీరు చేసుకున్నారు. ప్రభువా, ఈ బిడ్డను మీకు సమర్పిస్తున్నాం, మీ సేవకు అర్పిస్తున్నాం, ఇక మీ సేవలో బలంగా వాడుకోవాలని చెప్పేసి మీరు ప్రార్థన చేశారు. అవునమ్మా? దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడు. ఇక రాబోయే రోజుల్లో ఆ బిడ్డను దేవుడు గొప్పగా ఈ సేవలో ఫ్యూచర్ లో వాడుకోబోతున్నాడు. గట్టిగా రిసీవ్ అని చెప్పండి. సంథింగ్ ఏదో హాస్పిటల్ నేను చూస్తున్నాను. ఈ హాస్పిటల్లో బాబు పుట్టేటప్పుడు సంథింగ్ ఏదో డాక్టర్స్ కొన్ని మీరు ప్రెగ్నెన్సీ టైంలో ఉన్నప్పుడు కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయని డాక్టర్స్ చెప్పడం నేను చూస్తున్నాను. తర్వాత నెక్స్ట్ ఆ బాబు పుట్టంగానే వెంటనే ఆకాశంలో ఒక నక్షత్రం ప్రకాశించడం నేను చూస్తున్నాను. మా మూడో బాబే సార్. మీ మూడో బాబు విషయంలో ఏమన్నా డాక్టర్స్ ఏమన్నారమ్మా? ప్రెగ్నెన్సీ టైంలో ఏమని చెప్పారమ్మా?
ప్రెగ్నెన్సీ టైంలో అంటే డెలివరీ టైంలో ఆపరేషన్ అది ఇదని అన్నారు, ఆహా. కానీ నార్మల్ డెలివరీ అయింది. ఆపరేషన్ అన్నారు, ఎస్ కొంచెం సీజన్ చేయాల్సి ఉంటుంది, కొంచెం కష్టంగా ఉంటుండొచ్చు అది ఇది అని చెప్పేసి కొంచెం చెప్పే ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళన్నట్టు ఏం జరగలేదు. ఎస్ నార్మల్ డెలివరీ అయిపోయింది. ఎస్ ఆ డెలివరీ అయిపోగానే వెంటనే ఆకాశంలో నక్షత్రం ప్రకాశించడం నేను చూస్తున్నాను. దేవుడు ఆ బిడ్డను బలంగా వాడుకోబోతున్నాడు. నెక్స్ట్ మిమ్మల్ని ఆపల్ని చెక్ చేసినప్పుడు ఎస్ ఒక చిన్న లెక్క చేద్దామమ్మా. లెక్క ఎస్ చిన్నప్పుడు చేసిన లెక్క ఒకటి చేద్దామమ్మా. రైట్. ఎస్ ఆపలు చెక్ చేసినప్పుడు నాకు షబబ రికెజి రికెకే షజు రకసు జబరన తరజి షబబ జి రికెకే షజు 50,000 50,000 ఇంటూ 10 ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా? 5 lakhs. 5 lakhs. ఈ క్యాలిక్యులేషన్ నేను చూస్తున్నాను. త్వరలో మీకు ఏదో 5 lakhs రూపీస్ అమౌంట్ ఏదో అద్భుతంగా రాబోతుంది. I receive. గట్టిగా రిసీవ్ అని చెప్పండి. receive. దేవుడు కార్యం చేయబోయి ఇప్పుడు చేతులు Amen. పైకెత్తనమ్మా. ఒక అభిషేకం మీపైకి బలంగా దిగొస్తుంది. ఇక చూడండి ఈ బిడ్డ మీద కొంచెం ముందుకు రండి. సడన్గా ఆకాశం నుంచి ఒక దూత మీకోసం దిగిరావడం నేను చూస్తున్నాను. ఈ దూత చూస్తున్నప్పుడు నాకు చాలా సన్నగా ఉన్నాడు ఈ దూత. ఆ దూత యొక్క ముక్కు చాలా పొడుగ్గా ఉండడం నేను చూస్తున్నాను. ముక్కు చాలా పొడుగ్గా ఉంది. సన్నగా ఉన్నాడు. దూత మీ పక్క నిలబడడం నేను చూస్తున్నాను. ఇప్పుడు ఆ దూత ఒక ఆయిల్ తీసుకొని సంథింగ్ మీ మీద కుమ్మరించబోతున్నామా. ఈ ఆయిల్ మీ మీదకి రాగానే ఇప్పుడు మీ ఒళ్ళంతా కూడా బగబగా షేక్ అయిపోతుంది. ఈ ఆయిల్ ఏదో చిన్న పాత్ర ఓపెన్ చేశాడు. ఓపెన్ చేస్తే చూడండి ఆ మీద కుమ్మరించాడు. షేక్ అయిపోతుంది ఒళ్ళంతా కూడా బగబగా. గట్టిగా చప్పలు కొట్టండి. బగబగా బగబగా. ఎస్ ఒళ్ళంతా కూడా షేక్ అయిపోతుంది. యేసుక్రీస్తు నామములో ఒళ్ళంతా షేక్ అవుతుంది. బగబగా బగబగమంటే అగ్ని గోళం వలె షబబబగా ఒళ్ళంతా కరెంటు షాకు వలె మీలోనికి అభిషేకం వోల్టేజ్ పరిశుద్ధాత్మ దేవుడు అభిషేక వోల్టేజ్ మీలోనికి బలంగా దింపేస్తున్నాడు. ఆ అభిషేక వోల్టేజ్ పొందుకోండి యేసుక్రీస్తు నామములో. పొందుకోండి యేసుక్రీస్తు నామములో. కార్యం జరుగుతుంది. పొందుకోండి. ఆ దూత మీ చుట్టూ ఉన్న సంఖ్యలు తెంచి వేస్తున్నాడు. మీ ఇంట్లో ఒక శుభకార్యం జరిగించబోతున్నాడు. మీకు మనీ రాబోతుంది. మీ బాబును అభిషేకించి ఫ్యూచర్లో పెద్దవాడైన తర్వాత బలంగా వాడుకోబోతున్నాడు. అద్భుతాలు జరుగుతున్నాయి యేసుక్రీస్తు నామములో. అందరూ చేతులు పైకెత్తండి. చేతులు పైకెత్తుండగా ఒక్కొక్కరి మీదకి ఈ అభిషేకం బలంగా దిగొస్తుంది. నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామములో అభిషేకం చేస్తుంది యేసుక్రీస్తు నామములో.